సాధారణంగా ఆడవాళ్ళని రానివ్వని గుళ్ళను అక్కడక్కడా చూసుంటాం. కానీ మగవాళ్లను రానివ్వకుండా కేవలం ఆడవాళ్లకే ప్రవేశం ఉన్న ఆలయాలు తెలుసా? మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఉన్న బ్రహ్మదేవుడి ఆలయంలోకి కేవలం మహిళలను, అదీ పెళ్ళైన వారిని మాత్రమే అనుమతిస్తారు. తమిళనాడులోని కుమారి అమ్మన్ ఆలయం లోపలికి మహిళలను మాత్రమే రాణిస్తారు. మగవారు సన్యాసులైతే మాత్రం లోపలి తలుపు వరకు రావచ్చు. రాజస్థాన్లోని పుష్కర్లో ఉన్న బ్రహ్మదేవుడి ఆలయంలోనూ ఈ ఆచారం ఉంది. కార్తీక మాసంలో గర్భగుడిలో దర్శనానికి పెళ్ళైన మగవాళ్లను రానివ్వరు. బ్రహ్మదేవుడు గాయత్రిని వివాహం చేసుకోవడంతో సరస్వతీదేవికి కోపం వచ్చి ఈ గుడిని శపించిందని ఇక్కడ వారు చెప్తుంటారు. వారణాసిలోని సంతోషిమాత ఆలయంలోకి కేవలం మహిళలను మాత్రమే రాణిస్తారు. శక్తిపీఠాల్లో ఒకటైన అస్సాంలోని కామాఖ్య ఆలయంలో ప్రతి నెల నిర్వహించే అంబుబాచి మేళా సమయంలో పురుషులెవరిని అనుమతించరు. కేరళలోని చెక్కులతుకవు ఆలయంలో ఏటా డిసెంబర్లోని తొలి శుక్రవారం నారీ పూజ జరుగుతుంది. ఆ సమయంలో పురుషులెవరిని రానివ్వరు. కేరళలోనే అట్టుకల్ భాగవతి ఆలయాన్ని మహిళలకు శబరిమల అని అభివర్ణిస్తుంటారు. ఇది మహిళలకే ప్రత్యేకమైన ఆలయం. ఏటా నిర్వహించే అట్టుకల్ పొంగల వేడుకలకు లక్షలాది మంది మహిళలు వస్తారు. ప్రపంచంలో అత్యధిక మంది మహిళలు ఒకే చోటికి చేరే ఉత్సవంగా ఇది గిన్నిస్ బుక్లోకి కూడా ఎక్కింది.